ఈ నీతిమంతుల గురించి ఒక కోణాన్ని మనం నేర్చుకున్నాం. నీతి, అవినీతి అనే దాని గురించి నేర్చుకున్నాం రాత్రికాల సమయంలో. అలాగే ఈ పగటకాల సమయంలో నీతిమంతుల గురించినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకుంటాం. దాని యందు మొదటిగా రోమేలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 10-11 వచనాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఏం గ్రహించాలి? ఈ వచన భాగంలో పౌలు గారు ఏమంటున్నాడు? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే పదం ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే వచనం. ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పౌలు గారు ఈ పదం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘానికి పత్రిక రాస్తూ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఒకటి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దీని అర్థం అంతకుముందు నీతిమంతులు ఎవరూ లేరనా, లేక పౌలు గారు చెప్పేటప్పటికీ అప్పుడు నీతిమంతులు ఎవరూ లేరనా, లేక ఎప్పటికీ నీతిమంతులు అసలు ఉండరనా? ఆ మాట అర్థం ఏంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే అంతకుముందు ఒక్కడు కూడా నీతిమంతులు లేడా? లేక పౌలు గారు ఆ వాక్యం చెప్పేటప్పటికీ నీతిమంతులు ఎవరూ లేరా? అసలు భూమి మీద ఎవడో నీతిమంతుడే ఉండడా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఆ వచనాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అంతకుముందు నీతిమంతులు లేరా? అప్పుడు నీతిమంతులు లేరా? ఇప్పుడు నీతిమంతులు లేరా? ఎప్పటికీ నీతిమంతులు ఉండరా? దాని అర్థం ఏంటి? కొంతమంది ఏమన్నారంటే, ఎప్పటికీ నీతిమంతులు అనేవాళ్ళు ఎవరూ భూమి మీద ఉండరు అని. నీతిమంతులు అనేవాళ్ళే లేకపోతే, ఎవ్వరూ నీతిమంతులు కాకపోతే, ఇప్పుడు ఇక్కడ నీకు వాక్యం చెప్తున్నాను నేను. ఎవడో నీతిమంతులు లేడంటే నేను కూడా నీతిమంతుని కాదనే లెక్క కదా. ఇప్పుడు నేను నీతిమంతుని కానప్పుడు నేను చెప్పే వాక్యాలు మీరు ఎలా వింటారు? ఒకటి, ఎవడో నీతిమంతులు లేడంటే ప్రార్థనకు వచ్చే మీలో ఎవడో నీతిమంతులు లేడని లెక్క. మీలో ఎవరో నీతిమంతులుగా ఉండనప్పుడు నేను గొంతెత్తి కంఠశ్వాసతో ఎంత వాక్యం చెప్పినా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? మరి నీతిమంతుడు ఎవడో లేడంటే నీతిమంతుని కాకుండా నేను వాక్యం చెప్పినా అది ప్రయోజనకరం కాదు. మీరు నీతిమంతులుగా ఉండకుండా మీరు దేవుని వాక్యం వినడానికి ఆశపడినా విన్నా ప్రయోజనం కాదు. మరి నీతిమంతులు లేరు అంటే దాని అర్థం అంతకుముందు నీతిమంతులు లేరా, లేక అప్పటికి నీతిమంతులు లేరా అనే ఈ పదంలో చాలామంది ఏమంటారంటే వాడుక పదాల్లో వాడుతూ ఉంటారు. అన్నీ కరెక్ట్గా చేయాలి, క్రమం తప్పకుండా ఆరాధనకి వెళ్ళాలి, ఈ అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు అని మాట్లాడుతున్నప్పుడు ఈ రోజులు అంత నీతిమంతులు ఎవడున్నాడులే అంటారు. అంటే వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఈ పదం. అంత నీతిమంతులు ఎవడున్నాడు ఈ రోజుల్లో? అందరూ అలాంటోళ్ళే, నేను కూడా అంతే అంటారు. ఎందుకు అలా అన్నావంటే బైబిల్లో చెప్పింది ఏమని? నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడు కూడా లేడని. కానీ నిజంగా నీతిమంతులు లేడు, ఒక్కడో లేడనేది నిజంగా ఎవడో ఉండడని, ఎవడో లేడని, ఎవరో ఉండరని దాని అర్థమా? దాని యొక్క అర్థం ఏంటి అంటే నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు. దాని అర్థం ఏంటంటే అదే రోమపత్రిక మీరు చదివినట్లయితే 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పౌలు గారు నీతిమంతుడు ఎవడో లేడని ఎందుకు అన్నాడంటే, నీతిమంతుడు ఎవడో లేడని ఎందుకు అన్నాడంటే అందరూ ఏం చేశారు? పాపం చేశారు కనుక, అందరూ పాపం చేశారు కనుక నీతిమంతుడైన వాడు భూమి మీద ఎవడో లేడు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరూ పాపం చేశారు కాబట్టి ఎవడో నీతిమంతుడు కాదు, ఎవరు నీతిమంతులు లేరని. ఈ రెండు పదాలను బట్టి అందరూ పాపం చేస్తున్నారు, నేను పాపం చేస్తున్నా, నీతిమంతుడు ఎవడో లేడు, ఎవడో ఉండడు అనుకున్నట్లుగా చాలామంది వారిలో ఉన్న లోపాలను సర్దుకోవటానికి, వాళ్ళను లోపాలను బట్టి తమ సమర్థించుకోవటానికి ఈ రెండు వచనాలు వాడుతూ ఉంటాం. అంత నీతిమంతుడు ఎవడో లేడు, ఈ రోజుల్లో తప్పు చేయనుడు ఎవడో లేడు, తప్పు చేసిన వాడు ఎవడికి పరలోకం లేదు, నీతిమంతుడు అవ్వకుండా ఎవడో దేవుని ఆశీర్వాదం పొందలేడు. దేవుడు ఏమంటున్నాడు? కీర్తనగారు చెప్తాడు చూడండి, కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయము 25వ వచనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 37:25లో దేవుడు ఏమంటున్నాడు? నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్టు కానీ వాని సంతానము భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు విడువక ఎవరిని ప్రేమిస్తాడు? నీతిమంతుల్ని. చెప్పాడు కదా, నీతిమంతులు విడవబట్టు కానీ వాని సంతానం భిక్షమిత్రుడు కానీ నేను చూడలేదు. అంటే దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుల్ని నేను ఎప్పుడూ చేయి విడిచిపెట్టను. నీతిమంతుల్ని విడవనంటే దాని అర్థం పాపులైతే ఆయన విడిచిపెట్టేస్తాడు. నీతిమంతులైతే వాళ్ళ పిల్లలకు కూడా ఎప్పుడూ కూడా ఏం చేయరు, భిక్షమెత్తరు. అంటే ఎప్పుడూ కూడా వాళ్ళని దీనస్థితిలో నేనైతే ఉంచను. కనుక దీనస్థితి లేని కుటుంబం ఏదంటే నీతిమంతుల కుటుంబం. దేవుడు విడువక ప్రేమించే కుటుంబం ఏదంటే నీతిమంతుల కుటుంబం. నీతిమంతులైతేనే దేవుడు విడువక ప్రేమిస్తాడు, నీతిమంతులైతేనే వాళ్ళ కుటుంబంలో పిల్లలు కూడా దేవుడు దీవిస్తాడు. నీతిమంతులనే దీవిస్తానని దేవుడు చెబుతుంటే నీతిమంతుడు ఎవడున్నాడు అని మనం అంటే, అందరూ పాపం చేశారని మనం అంటే, అందరితో పాటు నేను కూడా పాపం చేస్తానని అనుకుంటే మనకి దేవుని యొక్క కాపుదల ఉండదు, దేవుని ఆశీర్వాదం మన కుటుంబంలో ఉండదు. ఎవడున్నాడు నీతిమంతుడు, ఎవడున్నాడు పాపం చేయనుడు అని మాట్లాడుకుంటే మన విశ్వాసతను బట్టి మనమే దేవుని ప్రేమను కోల్పోతాం. కాబట్టి ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి? కీర్తన గ్రంథంలోనేమో నీతిమంతుడినే దీవిస్తానంటాడు, పౌలు గారేమో నీతిమంతుడు లేడు, అక్కడ కూడా లేడంటాడు. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఆ వాక్య భాగాలు మనం చదువుకున్నట్లయితే 24 చూడండి, 23లో అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి, రోమా 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఏమవుతున్నారు? నీతిమంతులని తీర్చబడుచున్నారు. తీర్చబడతారు కాదు, తీర్చబడుచున్నాము. ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? అందరూ పాపం చేశారు నిజమే, కానీ ఎవడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడై ఉంటాడో వాడు క్రీస్తునందు కలిగిన విమోచన ద్వారా ఏమవుతాడు? ఫ్రీగా. అందరూ ఏమైపోతున్నారంట ఆ వచనంలో? ఉచితంగా అంటే ఏంటి? ఫ్రీగా మనుషులందరూ ఏమవుతున్నారు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇప్పుడు నీతిమంతులు ఉన్నారా లేదా? నీతిమంతులు లేడని పౌలు గారు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవడైతే క్రీస్తు యేసునందు విమోచన క్రమాన్ని పొందుతారో, క్రీస్తు యేసునందు పాపాలు క్షమాపణ పొందగలుగుతారో, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. కాబట్టి బాప్తిసం పొందకుండా ఎవడో నీతిమంతుడు ఎవడు? బాప్తిసం పొందిన వారందరూ కూడా ఫ్రీగా ఏమైపోతున్నారు? నీతిమంతులుగా చేయబడుతున్నారు. విమోచన ద్వారా క్రీస్తు యేసునందు ఏమవుతున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా చేయబడుతున్నారు. దేవుడే నీతిమంతులుగా చేస్తున్నాడు. నీతిమంతుడు ఎవడో లేడు, కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే విమోచన ద్వారా, రక్తము ద్వారా దేవుడు నీతిమంతులుగా చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఇంకా చెప్పాలంటే రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఇక్కడ నీతిమంతులుగా తీరుస్తుంది ఎవరు?
ఎవరు పిలుస్తున్నారు? దేవుడు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా. పిలవటం అంటే ఎలా పిలువటం? ఈ కాలంలో దేవుడు ఎలా పిలుస్తున్నాడు? పురాతన కాలంలో అయితే, అంటే పాత నిబంధన కాలంలో అయితే ఆదాముతో దేవుడు ఎలా మాట్లాడేవాడు? స్వరం ద్వారా కదా. ఆ తర్వాత కాలంలో దానియేలుతో దేవుడు ఎలా మాట్లాడాడు? దర్శనం ద్వారా. యాకోబుతో దేవుడు ఎలా మాట్లాడాడు? కలల ద్వారా. ఆ తర్వాత కొత్త నిబంధన భాగంలో జకర్యా ఎలిజబెత్తులతో దేవుడు ఎలా మాట్లాడాడు? దేవదూతల ద్వారా. ప్రవక్తల కాలంలో అయితే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు ఎలా పిలిచాడంటే ఆదాముని స్వరంతో పిలిచాడు, యాకోబుని కల ద్వారా పిలిచాడు, మోషేని మండుచున్న పొదలో పిలిచాడు, దానియేలుని దర్శనంలో పిలిచాడు, కొంతమందిని దేవదూత ద్వారా పిలిచాడు, కొంతమందిని ప్రవక్తల ద్వారా పిలిచాడు. ఇప్పుడు ఏంటంటున్నాడు? దేవుడు ఎవరిని పిలిచానో వారి నీతిమంతులుగా తీర్చాడు అంటే ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తున్నాడు? యోహాను హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలం దేవుడు ఎలా మాట్లాడేవాడు? నానా సమయాల్లో. ఎలా మాట్లాడేవాడు? నానా విధాలుగా. ఎవరి ద్వారా మాట్లాడేవాడు? ప్రవక్తల ద్వారా. ఎవరితో మాట్లాడాడు? పితరులతో. నానా సమయాల్లో, ఒక టైం లేదు, నానా విధాలుగా, ఒక క్రమము లేదు. దర్శనాల ద్వారా, కళల ద్వారా, దేవదూతల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడాడంట? కుమారుని ద్వారా మాట్లాడెను. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఇప్పుడు దేవుడు మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడాలో మొత్తం ఆయన క్రీస్తు ద్వారా మాట్లాడాడు. క్రీస్తు ద్వారా మాట్లాడిందంతా ఈ గ్రంథంలో మనకు రాయబడింది. ఇప్పుడు దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడంటే వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలకు మనం వెళ్ళినట్లయితే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక యొక్క భాగంలో 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరెలాగన రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. రోమపత్రులు ఏం చదువుకున్నాం? ఎవరిని పిలిచానో వారిని ఏం చేశాడు? ఆయన నీతిమంతులను చేశాడు. ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా. ఇప్పుడు సువార్త అనేది మీరు వింటున్నారు. మాట్లాడేది నేనైనా ఆ మాటలు ఎవరి మాటలు? దేవుని మాటలు. మనం ప్రార్థన చేసుకుంటా గుడి మీద మైక్ ఎందుకు పెట్టాం? మనం మందిరం మీద ఈ మైక్ శబ్దం ఎవరు వింటున్నారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. దేవుని మాటగా, దేవుని పిలుపుగా నమ్మి ఈ స్థలానికి వస్తే వాళ్ళు నీతిమంతులు అవుతారు. ఆ మాటలతో నాకు సంబంధం ఏంటి, ఆ మాటలు లేకపోయినా నేను బతుకుతాను అనుకుంటే వాళ్ళు పాపులుగా ఉండిపోతారు. దేవుడు సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని పిలిచి ఎవరైతే పిలువబడుతున్నారో పిలువబడేటువంటి వాళ్ళు నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి నీతిమంతులు ఎవరంటే క్రీస్తు యేసునది విమోచన పొందిన వాళ్ళు నీతిమంతులు, సువార్తకు లోబడినటువంటి వాళ్ళు నీతిమంతులు, వాక్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు నీతిమంతులు. అలాంటి నీతిమంతులకే ఏ లోటు లేకుండా దేవుడు చూస్తాడు. వాళ్ళ పిల్లల భిక్షమెత్తరు. అలాంటి నీతిమంతులను ఆయన విడువక వాళ్ళని ప్రేమిస్తాడు. కానీ ఇప్పుడు మనం ఆలోచించే రెండో విషయం ఏంటంటే నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడు. నీతిమంతులైన వాళ్ళు ఉన్నారు. క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ నీతిమంతులే. కానీ సంపూర్ణమైన నీతిమంతులుగా ఎంచబడాలి మనం. సంపూర్ణమైన నీతిమంతులైనటువంటి వాళ్ళ విషయంలోనే దేవుని ప్రేమ, దేవుని కార్యాలు, చివరికి పరలోకం కూడా దొరుకుతుంది. అలా సంపూర్ణమైన నీతిమంతులుగా మనం ఉండాలంటే నీతిమంతులు ఎలా ఉంటారో మనకు తెలియాలి.
నీతిమంతులు ఎలా ఉంటారో మనకు తెలిస్తే, వాళ్ళకలాగా మనం ఉండగలిగితే మనల్ని దేవుడు ప్రేమిస్తాడు, మనల్ని దేవుడు అధికంగా హెచ్చిస్తాడు. అలాంటి నీతిమంతులుగా పిలువబడినటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. చాలామంది నీతిమంతులు ఉన్నారు. అలాంటి నీతిమంతులలో మనం ఈరోజు ఒక 5 నీతిమంతుల గురించి, వాళ్ళు అసలు ఎందుకు నీతిమంతులు అయ్యారో తెలుసుకొని మనం కూడా ఆ లక్షణాలు కలిగి ఉంటే మనం కూడా నీతిమంతులు అయ్యేటువంటి అవకాశాన్ని మనం తెచ్చుకుంటాం. అలాంటి 5 నీతిమంతులలో ప్రాముఖ్యమైన నీతిమంతులుగా ఒక 5 మనం ఎంచుకుంటే, వాళ్ళల్లో ఒక వ్యక్తి ఎవరంటే యాకోబు రాసిన పత్రిక మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని ఉంది అక్కడ. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నీతిమంతుడు అని తీర్పు పొందిన వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఫస్ట్ ఈయన గురించి చూద్దాం. అబ్రహాము నీతిమంతుడని తీర్పు పొందాడు. అబ్రహాము సంపూర్ణమైన నీతిమంతుడుగా ఏం చేసినప్పుడు అతను ఎంచబడ్డాడు? దివ్య చెప్పినట్లుగా పుట్టగానే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడలా. తన దేశం వదిలిపెట్టేసినప్పుడు నీతిమంతుడిగా పరిపూర్ణుడు అవ్వలేదు. ప్రయాణం చేసినప్పుడు పరిపూర్ణుడు అవ్వలేదు. 25 సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు పరిపూర్ణ నీతిమంతుడు అవ్వలేదు. బిడ్డ పుట్టినప్పుడు నీతిమంతుడిగా పరిపూర్ణుడు కాలేదు. ఎప్పుడు అయ్యాడంటాడంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది ఆ వాక్య భాగం మీరు చూసినట్లయితే, బలిపీఠం మీద అర్పించినప్పుడు. ఎప్పుడు? బయలుదేరి వచ్చినప్పుడు కాదు, 25 సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు కాదు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు కాదు, తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన ఏమయ్యాడు? నీతిమంతుడని తీర్పు పొందాడు. అంటే ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడి పరిపూర్ణుడు అవ్వటానికి చూడండి 22లో, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేయననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమైంది? పరిపూర్ణమైందని గ్రహించుతున్నాము. పరిపూర్ణమైందంట. ఏంటది? అతని నీతి, అతని విశ్వాసం. ఎప్పుడు పరిపూర్ణమైంది? తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద తీసుకెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడటానికి అతనుకున్న లక్షణాల్లో ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? సమర్పణ గుణాన్ని కలిగి ఉండటం. సమర్పణ ఏంటి? ఇచ్చే గుణాన్ని కలిగి ఉండటం. ఎవరికి? దేవుని కొరకు తనకిష్టమైందైనా సరే ఇచ్చే మనసు కలిగిన వాడు అబ్రహాము. అందుకే అతను ఏమయ్యాడంటే సమర్పణ గుణాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, నీతిమంతుడు అయ్యాడు. మరి మనలో నీతిమంతులు ఫలితం పొందాలని అందరికీ ఉంటుంది. దేవుడు నన్ను నిరంతరము కాపాడాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అది మనందరి జీవితంలో జరగాలంటే అబ్రహాముకున్న ఆ గుణం మనకు ఉండాలి. ఏంటది? సమర్పణ గుణం. తనకిష్టమైనటువంటి కొడుకుని దేవుడు అడిగితే ఆయన కంటే నాకు వీడెక్కువ కాదని చేశాడు. శుక్రవారం మాట్లాడుకున్నాం, జ్ఞాపకం ఉందా లేదు? మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని కొరకే అని ఆలోచించగలిగితే అది దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, అబ్రహాముకున్న స్వభావం మనకుంటే, అబ్రహాములాగా నీ కొడుకుని తీసుకెళ్ళి కూతురుని తీసుకెళ్ళి బలివక్కర్లా, బలిచ్చే అంత త్యాగం చేయటం తర్వాత, కనీసం మన కొడుకునైనా కూతురునైనా దేవుని సేవ కొరకు ఏర్పాటు చేయాలి, దేవుని సేవకు పంపాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే కొడుకున్నా దేవుని సేవ కొరకు చేసిన వ్యక్తి ఎవరంటే అన్న. తర్వాత దేవుడు 5 పిల్లలు ఇచ్చాడు కదా.
ఇచ్చాడు, ఇవ్వలేదా? లేక లేక నిండు వృద్ధాప్యంలో పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి దేవుని సేవ కొరకు చేశాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఒక ఆయనకి 4 కూతుర్లు. చదువుకుందాం చూడండి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను దాన్ని. అపోస్తలుల కార్యంలోకి మనం వెళ్ళినట్లయితే ఆ 8వ అధ్యాయంలో ఒక సువార్తికుడికి 8 కూతుర్లు ఉన్నారు. ఆ 8 మంది కూతుర్ల విషయంలో కూడా అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ 8 మందిని కూడా ఆయన ఏం చేశాడు? ఆ వాక్య భాగం చదవండి. ఇరవై 21వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 21వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతను పుట్టిరి. వారు ఏం చేసేవాళ్ళు? ప్రవచించేవారు. ఎంతమంది కూతుర్లంట? 4 కూతుర్లు. 4 కూతుర్లకి ఏం నేర్పించాడు ఆయన? ప్రవచించే, అంటే వాక్యం చెప్పే విధంగా వాళ్ళని పెంచాడు. కూతుర్లైనా ప్రతిమ ప్రకారంగా సండే స్కూల్ నడిపించవచ్చు, స్త్రీల కొడుకు నడిపించవచ్చు, స్త్రీలకు వాక్యం చెప్పించవచ్చు. ఈ 4 కూతుర్లు కూడా వాక్యం చెప్తారంట. కూతుర్లు దేవుని సేవ చేస్తున్నారు, కొడుకులు దేవుని సేవ చేసే వాళ్ళుగా పెంచారు. కానీ మన కుటుంబంలో ఎప్పుడైనా అలా అనిపిస్తుందా? ఒక కొడుకున్నా అలా ఉండదు, 10 మంది కొడుకులు అలా ఉండదు. ఇంకొకడు ఉంటే బాగుండు, ఇది కూడా తోలికెళ్ళేవాడు ఈ యాదని అనుకుంటారు తప్ప పిల్లలను దేవునికి బలి ఉండడం కాదు కదా, దేవుని సేవకిద్దామని అనుకునే వాళ్ళు ఉంటాము ఎప్పుడైనా. కానీ అబ్రహాముకి ఆ సమర్పణ ఉందండి. అబ్రహాము ఆ సమర్పణ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. దేవుని కొరకు బలి ఇవ్వటానికి సిద్ధపరిచాడు. అందుకే అబ్రహాము నీతిమంతుడయ్యాడు. మనం బలి వద్దు, కనీసం దేవుని సేవ కొరకు నిలబెట్టే పిల్లలుగా వాళ్ళు మనం పెంచుతున్నామా? అయితే రెండోది కూడా తీసేయండి పోయి, సేవకు వెళ్ళటం కాదు, సేవకు సహకరించే పిల్లలుగా ఉన్నారా, ఉంటున్నారా? మన కుటుంబంలో మన పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే కనీసం కొంతమంది కుటుంబాల దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర గృహకూడదు జరుగుతుంటే వాళ్ళ పిల్లలే పని చేయరు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఉండరు, వాళ్ళే సహకరించరు. అప్పుడు మనం నీతిమంతులు ఎలా అవుతాం? ఒక వ్యక్తి నీతిమంతుడు ఎప్పుడు అవుతాడంటే సమర్పణ జీవితాన్ని కలిగినప్పుడు. అబ్రహాము నీతిమంతుడు ఎప్పుడేంటే తన కుమారుని దేవుని కొరకు బలి ఇవ్వటాన్ని కూడా ఇష్టపడినప్పుడు. కనుక మనము కూడా దైవిక విషయాల్లో సమర్పణ కలిగిన వారంగా కనపడినప్పుడు, ఏదైనా దేవుని కొరకు ఇవ్వగలను అని నువ్వు అనుకున్నప్పుడు, అది ఎంత ఇంపార్టెంట్ పనైనా ప్రయాణమైనా, నాకు ఇష్టమైన ప్రయాణం కానీ ఈరోజు దేవుని పని ఉంది కాబట్టి మానేశాను, ఆదివారం కాబట్టి మానేశాను, ఆదివారం కాబట్టి వెళ్ళలేదు అని చెప్పగలిగే మనసు, అలా దేవుని కొరకు ఏదైనా వదులుకోగలిగేటువంటి విశ్వాసం మనలో ఉంటేనే మనం ఏమవుతాం? నీతిమంతులు అవుతాం. అబ్రహాము నీతిమంతుడు అవగల కారణం ఏంటంటే తనకిష్టమైన కుమారుణ్ణి దేవుడు అడిగితే దేవునికి ఇచ్చేసే సమర్పణ గుణం ఉంది కాబట్టి అబ్రహాము నీతిమంతుడుగా చేయబడ్డాడు. ఇది అబ్రహాం విషయంలో నీతిమంతుడైనటువంటి వాడు ఎంచబడటానికి మనం కనుగొనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణం. ఇంకా తరువాత 3 నీతిమంతులు ఉన్నారు. వాళ్ళలో ఒక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యెహెజ్కేలు గ్రంథమందు 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, ఇయోబును ఈ 3 అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత, అంటే వాళ్ళు ఏమై ఉన్నారని? నీతిమంతులు. ఎవరు నీతిమంతులు? నోవాహు నీతిమంతుడు, దానియేలు నీతిమంతుడు, ఇయోబు నీతిమంతుడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3లో మనం నేర్చుకుని ఈ పాఠంలో ఒకరినే తీసుకుంటాం ఇప్పుడు రెండో వాడిగా. ఈ 3లో మనం తీసుకునే ఆ ఒక వ్యక్తి ఎవరంటే దానియేలు గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరి గురించి? దానియేలు గురించి. దానియేలు నీతిమంతుడని యెహెజ్కేలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు నీతిమంతుడుగా ఎంచబడటానికి
దానియేలులో కనబడేటువంటి నీతిమంతుని లక్షణం ఏంటో తెలుసా? దానియేలు గురించి మనం చదువుకుంటే, దానియేలు గారి గురించి మాట్లాడాలి అంటే, ఆయన బబులోను సామ్రాజ్యమందు ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు. బబులోను సామ్రాజ్యంలో ఎంత అధికారి అంటే, దానియేలు గ్రంథం చూడండి, 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయెను. ఇక్కడ దర్యావేషు అనే రాజు తన రాజ్యంలో ఎంతమంది అధిపతులను ఏర్పాటు చేశాడంట? రాజ్యంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరినీ కూడా పరిపాలన చేయడానికి 120 మంది అధికారులను ఏర్పాటు చేశాడు. 120 మంది అధిపతులను ఏర్పాటు చేశాడు రాజుగారు. 120 మంది అధిపతులు ఆ ప్రజలందరి పరిపాలన చేస్తారు. ఈ 120 మంది అధిపతులను ఏర్పాటు చేసి ఈ 120 మంది మీద పైవాళ్ళగా ముగ్గురిని ఎట్టాడు. చూడండి ఆ వాక్య భాగంలో, వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాడంట. ఎంతమంది మీద? 120 మంది అధికారులు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 120 మంది ఎమ్మెల్యేల మీద ముగ్గురు మంత్రుల్ని ఏర్పాటు చేశారు. కొంతమందిని ముగ్గురు మంత్రులు ఏర్పాటు చేశారు, ప్రధానులు ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు ప్రధానులు ఎవరంటే ఇద్దరు మరొకరు, అందులో మూడో వ్యక్తి ఎవరంటే దానియేలు. ముగ్గురు వ్యక్తులను ప్రధానులు ఏర్పాటు చేసి ఈ ముగ్గురు ప్రధానుల్లో కూడా మళ్ళీ ముఖ్యమైన వ్యక్తి ఎవరిని పెట్టాడు? అక్కడ దానియేలు పెట్టాడు. అంటే దానియేలు గురించి మాట్లాడాలంటే ఇద్దరు ప్రధానుల మీద 120 మంది అధిపతుల మీద అధికారం ఎవరికొంది? దానియేలుకుంది. ఇంత ఉన్నతమైన అధికారంలో దానియేలు ఉన్నాడు. కానీ ఇంత గొప్పదైన అధికారంలో దానియేలు ఉన్నప్పటికీ అధికారం ఉంది, కానీ ఆయనకి ఏమి రాలేదు తెలుసా? అహంకారం రాలేదండి. దానియేలు నీతిమంతుడు ఎందుకు అయ్యాడంటే అధికారం ఉన్న అహంకారం లేనివాడు దానియేలు. దానియేలు గురించి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తారు. దానియేలు దగ్గర ఏదైనా తప్పు కనపడుతుందేమో, గర్వం కనపడుతుందేమో, అహంకారం కనపడుతుందేమో, అసూయ కనపడుతుందేమో అని అందరూ చూశారంట. ఈ 120 మంది కూడా. చూడండి 4వ వచనంలో, అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను 120 మంది మీద అధికారిగా ఉన్నాడు. ఇద్దరు ప్రధానుల మీద అధికారిగా ఉన్నాడు. అంత అధికారంగా ఉన్న ఇక్కడ చెప్తున్నాడు అతను ఏ నేరం చేయలేదంట, ఏ తప్పు చేయలేదంట, ఏ లోపము కనపడలేదంట. ఎంతున్నా అంత అధికారిగా ఉన్నా ఎప్పుడు ఎవరిని ఆయన చులకన చేసి మాట్లాడలేదు, తృణీకరించి మాట్లాడలేదు, నీచమైన వాళ్ళగా చూడలేదు. ఎంత పెద్దవాడైనా అతని మనసులో అహంకారం అయితే రాలేదు, గర్వం అయితే రాలేదు. అందుకే దానియేలు నీతిమంతుడయ్యాడు. మరి మనలో దానియేలు లాంటి స్వభావం కనపడుతుందా? మా వెనకాల 120 మంది కాదు, 4 ఉంటే చాలు, మనల్ని ఎవడ పట్టుకోలేడు. అందరి మీదకి వెళ్ళిపోతాం, అందరి మీద దెబ్బలాడతాం. ఈ ఊర్లో సగం మేమే తెలుసా అంటారండి. అలా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు నీతిమంతుడు కాదు. 120 మంది అధిపతుల చేతుల్లో ఉన్న ఏ తప్పు చేయలేదు దానియేలు, ఏ లోపం కనపడలేదు దానియేలులో. యథార్థమైనటువంటి వాడుగా దానియేలు ఉన్నాడు. అహంకారం అనేది అసలు ఎక్కడా కనపడదు ఆయనకి. అందరు ప్రయత్నం చేశారంట, 120 మంది కలిసి ఏదైనా తప్పు కనపడదేమో, లోపం కనపడదేమో అంటే ఎవరిని ద్వేషించి మాట్లాడలేదు,
ఎవరిని చులకనగా చూడలేదు, ఎక్కడా తప్పు చేయలేదు, అతనిలో ఏ లోపము లేదంట. అంటే దానియేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అధికారం ఉన్న అహంకారం లేనటువంటి వాడు దానియేలు. అందుకే అతను ఏమయ్యాడు? నీతిమంతుడుగా తీర్చబడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మరి నీతిమంతుని ప్రేమించే దేవుడు దానియేలుని ప్రేమించాడు కదా, ప్రేమించలేదా? దానియేలుకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. అధికారంలో ఉన్నప్పటికీ కొంతమంది కుట్ర పన్ని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే దేవుడు ఏం చేశాడు? అతన్ని తప్పించాడు. దీనికి గల కారణం ఏంటి? కేవలం నీతిమంతుడిగా ఉండటానికి అతనుకున్న ఒకే ఒక అర్హత గర్వము లేకపోవటం, అసూయ లేకపోవటం, అహంకారంగా మాట్లాడకపోవటం. అది అతనిని ప్రమాదాన్ని తప్పించింది. దేవుడు చెప్పాడు కదా, నీతిమంతులు విడవబడరు. కాబట్టే దానియేలు విడవబడలేదు. దానికి గల కారణం అహంకారం లేనివాడుగా దానియేలు ఉన్నాడు. ఇంకా తర్వాత మూడవ నీతిమంతుడిగా మనం క్రొత్త నిబంధనలో మాట్లాడాలి అంటే మత్తయి సువార్తలోకి మనం వెళదాం. మత్తయి సువార్తని జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనములో ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. ఇక్కడ ఇంకొక నీతిమంతుడు ఉన్నాడండి. ఈయన పేరేంటి? యోసేపు. ఆమె భర్త అయిన యోసేపు. ఆమె అంటే ఎవరు? మరియా. మరియకు భర్తగా ఎంచబడిన వ్యక్తి ఎవరంటే యోసేపు. ఈ యోసేపుని నీతిమంతుడు అని పిలిచాడు గ్రంథకర్త అయిన మత్తయి. యోసేపు నీతిమంతుడు ఎలా అయ్యాడు? యోసేపు నీతిమంతుడిగా పిలువబడటానికి అతనుకున్న లక్షణం ఏంటి? ఎంత మంచివాడో తెలుసా యోసేపు? సందర్భం మీకు చెప్పాలంటే మరియకు యోసేపుకు ప్రధానమైంది. మరియను యోసేపుకిచ్చి పెళ్లి చేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. మరియకు యోసేపుకు ప్రధానమయ్యి అందరూ పెళ్లి నిర్ణయించుకొని, పెద్దలందరూ నిర్ణయించుకొని అందరూ చక్కగా చెప్పేసుకున్నారు. వివాహ సంబంధమైన ఏర్పాట్లన్నీ చక్కగా జరుగుతున్నాయి. యోసేపు చాలా హ్యాపీగా, మంచోడు కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ టైంలో ఎవరినైతే నమ్మాడో, ఎవరినైతే ఇష్టపడ్డాడో, ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడో ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది. అప్పుడు అదే స్థితిలో, అదే స్థానంలో మరొక వ్యక్తి ఉంటే ఏం చేసేవాడు? ఏం చేస్తాడు? అదే పరిస్థితుల్లో మరొక వ్యక్తి ఉంటే ఆమెని ఊరు వాడ అంతా కూడా ఏం చేసేవాడు? ఆమె పరువు అంతా తీసేసేవాడు. ఆమెను గురించి చెడ్డగా ప్రచురించేయడా? ఎందుకంటే నిజంగా నన్ను ఎంత మోసం చేద్దామనుకుంది, ఎంత పాపం చేస్తుంది, నటిస్తుంది, ఆలోచన చేసింది. కాబట్టి అలా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుని వ్యభిచారం చేసినటువంటి ఇలాంటి అమ్మాయి అని చెప్పి ఊరందరికీ చెప్పేవాడు వెళ్ళి చూడ కదా. కానీ యోసేపు ఒకే ఒక లక్షణం, దాన్ని బట్టి నీతిమంతుడు అయిపోయాడు. ఏంటో తెలుసా? తాను వివాహం చేసుకోబోతున్న అమ్మాయి గర్భవతి అని తెలిసి కూడా ఆమె గురించి ఎవ్వరికి చెప్పకూడదు అనుకున్నాడు. ఇంకా ఆమెను అవమానపరచనొల్లక ఏం చేయక, ఆమె తప్పు చేసిందని నేను 10 మందికి చెప్పడం ఎందుకు? నేను ఆమె విలువను తీసేయటం ఎందుకు? నేను ఆమె గౌరవాన్ని తీసేయటం ఎందుకు? తప్పు ఆమె చేస్తే దాని ఫలితం దేవుడు చూపిస్తాడులే. నేనెందుకు చెప్పాలి? నేనెందుకు అందరికీ చెప్పాలి? నేనెందుకు ఎగతాళి చేయాలి? నేనెందుకు ఎత్తి చూపించాలి? నేనెందుకు విలువ తీయాలి అనుకున్నటువంటి వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. అందుకే దేవుడు యోసేపుతో మాట్లాడాడు. ఆమె గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ వలన తెలియపరిచాడు. మరియ క్రీస్తుకు జన్మనిచ్చింది. క్రీస్తు వంశావళి క్రమంలో యోసేపు పేరు చేర్చబడింది. ఇప్పుడు మన పాఠంలో యోసేపు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. మరి యోసేపుకున్నటువంటి ఆ గుణం క్రైస్తవులమని ప్రార్థనకి వెళుతున్నటువంటి మనకుందా? ఎవరిలో ఎలాంటి తప్పున్నా
పొరపాటు చేసినా, ఏదైనా చిన్నది ఏదైనా జరిగినా ఆ విషయంలో ఆ తప్పుని మన మనసులో దాచుకొని ప్రేమించే మనసు మనకుంటుందా? ఏదైనా పక్కింట్లో జరిగితే చాలు అది అట్టుకుని భుజాన్ని వేసుకుని ఊరంతా తిరుగుతామా? ఏం చేస్తాం? మనుషుల స్వభావం ఏంటి? పక్కింట్లో ఏదైనా ఒక విషయం జరిగితే చాలు దాని గురించి ఊరంతా చెప్పటం. ఒక ఆవిడ ఉంటుందండి పాపం, ఇలాంటివి జరిగితే ఊరంతా చెప్పడం కాదు కదా, ఫోన్ పట్టుకుని ఇదే పని అందరికీ చెప్పటం. అది నీతిమంతుల లక్షణం కాదే. ఈ లోకమందు స్త్రీ అయినా పురుషుడైనా వ్యభిచారానికి మించిన పాపం లేదు కదా. అంత తప్పు చేసిందేమో అనుకున్న మరియా విషయంలో యోసేపు ఏం చేశాడు? సైలెంట్గా ఆమెను ఏం అవమానపరచలేదు, దేవుడు చూసుకుంటాడు అనుకున్నాడు. ఆ మనసు అతను నీతిమంతుడిగా తీర్చింది. కనుక మనం కూడా ఇప్పుడు కూడా దేవుడు నీతిమంతుల ఫలం మనకి ఇవ్వాలంటే ఎవరి గురించి ఎక్కడా మనం చెడుగా మాట్లాడకూడదు, చెడుగా చెప్పకూడదు, చెడుగా వాళ్ళ గురించి మనం ఎలాంటి ఆలోచన చేయకూడదు. చాలామంది విషయం ఏంటంటే స్త్రీలైనా పురుషులైనా సరే వీళ్ళిద్దరూ కలుసుకుంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు. మంచి మాట్లాడతారంటే చెడు గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎవరి కుటుంబంలో ఏం జరిగితే మనకెందుకు, ఏ భార్యాభర్తలు ఎలా ఉంటే మనకెందుకు, ఏ పిల్లలు ఎలా ఉంటే మనకెందుకు, వాళ్ళ గురించి మాట్లాడమని దేవుడు మనం చెప్పలేదే. కొన్ని వాళ్ళ మీద నిన్ను తీర్పరగా దేవుడు నియమించలేదే. ఎవరి గురించి మనం మాట్లాడకూడదు, వారి విషయంలో దేవుడు చూసుకుంటాడు. నీవు నీతిమంతుడు అయితే దాన్ని ఏం చేయాలి? యోసేపులాగా రహస్యంగా ఉంచాలి తప్ప ఒకసారి జరిగితే దాన్ని పదే 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 నువ్వు మాట్లాడి వాళ్ళని ఏం చేయకూడదు, బాధ పెట్టే ప్రయత్నం చేయకూడదు. అలాంటి వాడు నీతిమంతుడు కాదు. ఆ స్వభావం కలిగి ఉంటే మనం ఏం కోల్పోతామంటే నీతిమంతుల స్వభావాన్ని మనం కోల్పోతాం. కాబట్టి అందరి విషయమందును కూడా ప్రేమించే గుణాన్ని, క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి తప్ప ఎవరి గురించి ఎక్కడా కూడా వాళ్ళ గురించి అవమానంగా మాట్లాడే పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. కానీ చాలామంది ఇది ఎక్కువ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కనపడతారు, అవమానపరిచే గుణాలు. ఎంత మంచిగా మాట్లాడినా సరే వెంటనే ఆ విషయంలో అతని విషయంలో ఏదో ఒక అవమానకరమైన పరిస్థితిని అక్కడ తలెత్తి, కొంతమంది మనసులు అనేవి ఎలా ఉన్నాయంటే వాళ్ళ మనసు అనేది ఒక రకమైనటువంటి కుళ్ళుతో నిండిపోయి ఉంటుంది. ఆ నిండిపోయిన ఆ కుళ్ళుతో ఎంత మంచోడని చెబుతున్నా ఏదో ఒకటి దాంట్లో చెప్పి వీళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు. ఈ సాటిస్ఫై అవటం అనేది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి నిజంగా పలానా ఆయన ఉన్నాడు, చక్కగా బైబిల్ చదువుతాడు, ప్రార్థనకి వెళ్తాడు, పరిచర్య చేస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు అని వచ్చి మనతో చెప్తున్నారు అనుకో. నిజమే, నాకు తెలుసు, బాగా బైబిల్ చదువుతాడు, మళ్ళీ ప్రార్థనకి వెళ్తాడు, చక్కగా పాటలు పాడతాడు, అందరం అలా ఉంటే బాగుంటుంది అని అంటారా? ఎవడైనా ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడుతుంటే అవును నిజమే, మనం కూడా అలా ఉంటే బాగుంటుంది అని అంటారా? నిన్ను కాక వేరే ఎవరిని పొగిడినా నీకు నచ్చదు. నిన్ను కాక ఎవడు మంచివాడు అనుకున్నా నువ్వు దాన్ని అంగీకరించలేవు. వెంటనే వీళ్ళు ఏమంటారో తెలుసా? బాగా పాటలు పాడతాడు కానీ, బాగానే వాక్యం చదువుతాడు కానీ ఆయనకి భార్య లేదు అన్నాడు ఒక ఆయన. భార్య లేకపోతే అది లోపమా? బాగా పాటలు పాడతాడు, బాగా ప్రార్థన చేస్తాడు కానీ ఆయనకు జుట్టు లేదన్నాడు ఒక ఆయన. ఏం లేదంట, నెత్తి మీద జుట్టు లేదంటే వీడి శాడిస్ట్ ఏంటంటే ఏదో లేదు అని చెప్పి వాడు మంచోడు కాదంటానికి నిరూపించడం. వాడికి జుట్టు లేదు, వాడికి భార్య లేదు, వాడికి పిల్లలు లేదు, వాడికి పొట్ట ఉంటుంది. ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పటానికి అంగీకరించని మనసు అది. కానీ నిజంగా మంచిది కాదని తెలిసినా, అంటే అప్పటికి మంచిది కాదు అనుకుంటూ ఉన్న యోసేపు మంచిదే అనుకున్నట్లుగా వదిలేసే మనసు యోసేపుది. మంచిది కాకపోయినా మంచిదిగానే వదిలేద్దాం అనుకున్న వ్యక్తి యోసేపు. మంచోడైనా మంచిదైనా మంచిది కాదని చెప్పే మనసు మందయి ఉంటే నీతిమంతులు అవుతామా? అక్కడ యోసేపు ఆ ఒక్క మనసును బట్టి దేవుని దగ్గర ఏమైపోయాడు? నీతిమంతుడైపోయాడు. క్రీస్తు వంశావళిలో చేర్చబడ్డాడు. తర్వాత మంచి సంతానాన్ని పొందుకున్నాడు. దేవుని దగ్గర ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనమైతే యోసేపును చూస్తాం. కనుక యోసేపు నీతిమంతుడు కావడానికి అతనుకున్న కారణం ఏంటి? అవమానపరిచే గుణం ఆయనకి లేదు.
ఇప్పటివరకు ఎంతమంది చెప్పాను నేను? ముగ్గురు గురించి చెప్పా. ఈ ముగ్గురు నీతిమంతులు అవ్వటానికి ప్రధానమైన కారణాలు ఒక్కొక్కటి ఉంది. అబ్రహాము నీతిమంతుడు అవ్వటానికి అతనుకున్న గొప్ప లక్షణం ఏంటి? సమర్పణ గుణం. దానియేలు నీతిమంతుడు అతనుకున్న గొప్ప గుణం ఏంటి? అధికారం ఉన్న గర్వము లేని గుణం. యోసేపుకున్నటువంటి గొప్ప గుణం ఏంటి? అవమానపరిచే పని ఎప్పుడు చేయడు. ఎవరిని అవమానపరిచే పని చేయడు. అది చెడైనా మంచి అయినా నేనెందుకు అవమానపరచాలి, నేనెందుకు నిందించాలనుకునే వ్యక్తి ఎవరంటే యోసేపు. ఇంకా తర్వాత 4వ వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే లూకాసు వార్తలో ఫ్యామిలీ ఉన్నారు. 1వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ వచనం చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? నీతిమంతులు అంటే వీళ్ళు. వీరిద్దరు అన్నాడు ఇక్కడ. వీళ్ళిద్దరు ఎవరంటే భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు ఎవరండి? జకరియా, ఎలిజబెత్. ఇద్దరిని దేవుడు ఏమనంటే వాళ్ళు నీతిమంతులు అంట. భార్యాభర్తలు ఇద్దరూ నీతిమంతులు అంట. నిజంగా ఇది సాక్ష్యం చాలా గొప్పది. ఇరువురు నీతిమంతులుగా ఎంచబడ్డారు. ఏ వయసు వరకు, ఏ వయసులో కూడా. చూడండి 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలందున వాళ్ళు పిల్లలు లేకపోయేరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యి. 2 ఉన్నాయి ఇక్కడ. అయినా వాళ్ళు నీతిమంతులుగానే ఉన్నారు. ఏంటది? 1, వాళ్ళకి పిల్లలు లేరు. అలాగని వాళ్ళు సమర్పణ మానలేదు, గర్వాన్ని కలిగి లేరు, లోపాన్ని చూపించి ఎవరిని అవమానపరచలేదు. పిల్లలు లేకపోయినా. 2వది, బహుకాలము గడిచిన ఏమయ్యారంట? వృద్ధులు. ముసలతనం వచ్చేసింది. ఏమొచ్చేసింది? బహుకాలము గడిచిన వృద్ధులు అయిపోయారు. బాగా ముసలి వాళ్ళు అయిపోయినప్పటికీ కూడా మా మౌనికలాగా నిద్రపోతలా. బాగా ముసలి వాళ్ళు అయిపోయినప్పటికీ కూడా చక్కగా దేవుని మందిరమందు పరిచర్య చేసే గుణాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారండి. దేవుడు బహుకాలము గడిచిన వృద్ధులంట. వృద్ధులు వేరు, బహుకాలం గడిచిన వృద్ధులంటే ఇప్పుడు సహజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఉంటారు? ఇక్కడ 50 సంవత్సరాలు దాటిలో ఇంకేం చేస్తారని ముసలి అంటారు. మీరు ముసలి వాళ్ళేమో, వాళ్ళు వృద్ధులు. వృద్ధులని ఎవరిని అంటారా మనం? బాగా ముసలి వాళ్ళై కరపడ్డది ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళు. కానీ అంత వృద్ధాప్యానికి వచ్చినా వాళ్ళని దేవుడు నీతిమంతులు అంటున్నాడు. నీతిమంతులుగా వాళ్ళు పిలువబడటానికి, జకరియా నీతిమంతుడిగా పిలువబడటానికి అతనుకున్న ప్రత్యేక లక్షణం ఏంటో తెలుసా? ఆ వాక్య భాగంలో చూడండి 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అనే మాట రాయబడింది. అంటే జకరియా వృద్ధాప్యం వచ్చిన ఏం తప్పేవాడు కాదు, క్రమం తప్పేవాడు కాదు. బహుకాలం వృద్ధుడైనను యాజక క్రమాన్ని ఎప్పుడు తప్పలా. వృద్ధుడైనను క్రమము తప్పనేవాడు జకరియా. ఏ క్రమం? దేవుని యాజక సంబంధమైన క్రమం. మరి వృద్ధులు కాకపోయినా యవనస్తులు ఒంట్లో బలమున్నా ఆరోగ్యం ఉన్నా కనీసం ఆదివార క్రమాన్ని కూడా పాటించలేకపోతే మనం నీతిమంతులమా? నీతిమంతులుగా ఎంచబడతామా? బహుకాలం వృద్ధుడైనప్పటికీ కూడా ఆయన క్రమము తప్పని వాడుగా ఉన్నాడు కనుకనే ఆయన్ని మత్తయి గారి ద్వారా దేవుడు ఏమన్నాడంటే నీతిమంతుడు అని చెప్పాడు. దేవుని క్రమం ఎప్పుడు తప్పలేదండి. విజయవాడలో కొంతమంది ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందులో పిల్లోడు అంటాడు, ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా మానకుండా నేను ఆరాధన రావాలనుకుంటున్నాను అన్నాడు. అలా నిర్ణయం తీసుకుని ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా వాడు మాత్రం ప్రార్థన ఆదివారం అంటే మానకుండా వస్తాడు.
ఒక వారం వాళ్ళు ఊరు వెళితే ఆ పిల్లోడి వాళ్ళ అన్నయ్యలతో కూడా వచ్చేసాడు. పిల్లలకు ఉంది ఏంటో తెలుసా? క్రమం. ముసలోడుకు ఉంది ఎవరికి? జకరయ్యకి. ఏంటది? క్రమం. ఏ విషయంలో? యాజక సంబంధమైన క్రమం. మనకు అన్నింటిలో ఉన్న క్రమం ఉంటుంది. పొద్దున్నే ట్యాబ్లెట్ వేయాలి, థైరాయిడ్ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ వేయాలి, భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి. ఇవన్నీ టైం ప్రకారం క్రమం తప్పకుండా ఉంటాయి. కానీ అవి క్రమం తప్పకుండా వేసుకుంటే నీతిమంతుడు అవ్వడండి. దేవుని విషయంలో క్రమం ఉందా? దేవుడు విడవక ప్రేమించేది నీతిమంతుడిని. దేవుడు పిల్లల్ని ఆశీర్వదించేది నీతిమంతుడి పిల్లల్ని. అలా మన పిల్లల్ని మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే ముసలివాడైనప్పటికీ క్రమము తప్పకుండా బ్రతికినట్లుగా మనం కూడా దేవుని విషయంలో క్రమాన్ని పాటించే వాళ్ళుగా ఉన్నప్పుడే నీతిమంతులుగా ఉంటాం, నీతిమంతుల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇలాగ 4వ వ్యక్తిగా ఎవరు చూస్తామంటే మనం జకర్యాని మనం చూస్తాం. ఆయన నీతిమంతుడు. ఎలా అయ్యాడు? నిండు వృద్ధాప్యములో కూడా క్రమం తప్పలేదు. చివరిగా ఉన్నటువంటి మరొక నీతిమంతుడు ఎవడంటే ఈయన అసలు భూమి మీద ఉన్న మనం అందరము నీతిమంతులు అవడానికి ఆయనే కారణం. భూమి మీద వాళ్ళందరూ నీతిమంతులుగా ఉండడానికి అవకాశం ఇచ్చింది ఆయన. ఎవరు? మనం అందరము నీతిమంతులుగా ఎలా ఎంచబడుతున్నాం? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి సంపూర్ణమైన నీతిమంతుడు. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని ఆయన నీతిమంతుడుగా పిలువబడేటువంటి వాక్య భాగాలు మనం చదివితే ఆయన ఎంత నీతిమంతుడో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు అని చెప్పినటువంటి వ్యక్తులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఆయన జీవించినప్పుడు ఆయన గురించి నీతిమంతుడని చెప్పినటువంటి వాళ్ళు, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన గురించి ఆయన దగ్గర రొట్టెలు తిన్న వాళ్ళే ఆయన అవమానపరిచారు. ఆయన ద్వారా స్వస్థ పొందినటువంటి వాళ్ళు అబద్ధమాడారు. కానీ యేసుక్రీస్తు గురించి ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చే పరిస్థితి వచ్చేటప్పటికీ వాక్య భాగం చూడండి. మత్తయి సువార్తలో 27వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే చాలా గ్రేట్ అన్నమాట. యేసుక్రీస్తు వారిని అందరూ కూడా బంధించి రాజైన పిలాతు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? ఆయన నేరం చేశాడు, ఆయన పాపం చేశాడు, ఆయన తప్పు చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేయమంటున్నారు? సిలువేసేయండి, సిలువేసేయండి, సిలువేసేయండి అని అందరూ యేసుక్రీస్తు వారు నిందలేస్తున్నారు. అందరూ యేసుక్రీస్తు వారి మీద ప్రజలందరూ నిందలేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారి భార్య, పిలాతు భార్య, పిలాతు యేసుక్రీస్తు వారి ముందు కూర్చున్నాడు. యేసుక్రీస్తుని బంధించి పట్టుకొచ్చి నిలబెట్టారు. వాళ్ళందరూ అంటున్నారు ఇతను మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కాదని. పిలాతు నిలబడి ఏం చేయాలో ఆలోచిస్తుంటే ఈ లోపల నుంచి పిలాతు భార్య ఒక వర్తమానం పంపించింది. ఏమందంటే, రాజా నీవు ఏమైనా చేసుకో, ఆ నీతిమంతుడి జోలికి మాత్రం వెళ్ళదు. ఏ నీతిమంతుడు? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు నీతిమంతుడని ఎవరు ఒప్పుకుంటున్నారు? పిలాతు భార్య, ఒక అధికారి భార్య చెబుతుందండి. ఆమె ప్రార్థనకి వెళ్తాం అంటే తెలుసా, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి మాత్రం వెళ్ళదు, వెళ్తే నాశనం అయిపోతాం. యేసు నీతిమంతుడని తను వెంబడించిన వాళ్ళు ఒప్పుకోలేదేమో కానీ ఒక అధికారి భార్య ఒప్పుకుంది నీతిమంతుడని. పిలాతు భార్య ఆయన నీతిమంతుడిని ఒప్పుకుంది. అంతకంటే గొప్ప ఏముంది? పిలాతు భార్య అలా ఉంచండి. ఆ తర్వాత పిలాతు కూడా భయం వేసి నీతిమంతుడికి శిక్ష విధిస్తే ఎలాంటి శాపాలు వస్తాయో, ఎలాంటి ప్రభావాలు వస్తాయో, ఎలాంటి తెగుళ్ళు వస్తాయని భయపడి పిలాతు యేసుక్రీస్తుకి శిక్ష విధించడానికి వణికిపోయాడు. పిలాతు కూడా ఒప్పుకుంటాడు. చూడండి ఆ వాక్య భాగంలో. ఆ వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే మత్తయి సువార్తలో 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము గురించి,
యేసుక్రీస్తు వారు నీతిమంతుడని అందరి ముందు ఎవరు చెప్తున్నారు? రాజే చెప్తున్నాడండి. సరిపోదా? రాజుగారే నీతిమంతుడంటే మిగతా వాళ్ళందరూ నీతిమంతులు కాదన్నా సరిపోద్ది. ఇంకా ఇప్పుడు కోర్టుకి వెళ్ళాం మనం. కోర్టుకి వెళితే అక్కడికి వచ్చినటువంటి 20 మంది మంచోడు కాదు అంటున్నారు. ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు నిరపరాధి అని రాశాడు. ఇంకా 20 మంది అతను తప్పు చేశాడన్నా చెల్లుతుంది. ఇంకా జడ్జి చెబితే ఇంక ఎంతమంది తప్పు అన్నా అది తప్పు కాదు. అలా ఇక్కడ స్వయంగా పిలాతే ఏమన్నాడంటే, ఈయన నీతిమంతుడు, ఆయన రక్తం గురించి నేను నిరపరాధిని అని చెప్పి ఆయన శిక్ష వేసినందుకు ఒడికిపోయి చేతులు కడుక్కొని ఆ ప్రజల మీద చల్లేశాడు. క్రీస్తు కూడా నీతిమంతుడు. ఆయన ఎలా నీతిమంతుడు అయ్యాడంటే ఆయనకి పైనున్న ఆ 4 గుణాలు కూడా ఉన్నాయి, లేవా? క్రీస్తు వారు ఎలా నీతిమంతుడు అయ్యాడంటే అబ్రహాములాగా సమర్పణ ఉంది, దానియేలుకులాగా అహంకారం లేదు, జకరయ్యలాగా క్రమం ఉంది, యోసేపులాగా ఆయన ఎవరిని కూడా అవమానపరచలేదు. ఆయన సంపూర్ణ నీతిమంతుడిగా పిలాతు ఎదుట నిలబడ్డాడు. నీతిమంతుడిగా ఉండి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఈరోజు మనం నీతిమంతులుగా ఆయన ద్వారా తీర్చబడుతున్నాం. కనుక 5 నీతిమంతులుగా ఉన్నారు. మనము ఆ నీతిమంతుల లక్షణాన్ని మనం కలిగిన వాళ్ళంగా ఉండాలి. మన నీతి అనేది చివరిగా చెప్తున్నాను, మన నీతి అనేది ఎవరు గ్రహించాలో తెలుసా? సావుకుడైనా సరే, విశ్వాసులైనా సరే, నేను నీతిగా ఉంటున్నాను, నన్ను ఎవరో పొగట్టలేదు, నేను నీతిగా ఉంటున్నాను, నన్ను ఎవరు అభినందించట్లేదని మనుషుల దగ్గర మనమైతే దాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. అసలు మనుషులు నిన్ను పొగడకపోయినా, గుర్తించకపోయినా, నీ గురించి ప్రస్తావించకపోయినా నువ్వేమీ బాధపడకూడదు. రాత్రి బర్త్డే జరుగుతున్నప్పుడు నేను సౌజన్యని, జ్యోతిని పిలిచాను. మౌనిక అని పిలవలా. ఒక్కసారి పిలవకపోయేటప్పటికి ఎంత కోపం వచ్చేసిందా ఉంటుంది. అంటే ఈ స్వభావం దైవికమైన మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఉండకూడదు. మనల్ని ఎవరు గుర్తించాలి? ఫస్ట్ దేవుడు భక్తి విషయంలో గుర్తించాలి. దేవుడు మన నీతిని గ్రహించాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇంత దూరానికి ప్రార్థనకు వస్తున్నా కనీసం నా పేరు చెప్పట్లేదు, ఎంత పని ఒక్కదాన్ని చేసేసా కనీసం నా పేరు చెప్పట్లేదు, ఇన్ని డబ్బులు నేను ఇచ్చా నా గురించి పొగట్లేదు అనుకుంటారు. నీతిమంతుడు ఎప్పుడూ కూడా మనుషుల దగ్గర మెప్పును కోరుకోడు, వాళ్ళ మెప్పును కోరుకుని ఆలోచించడు కూడా. దేవుని దగ్గర మాత్రమే మన నీతిని కనపరుచుకుందాం. అదే అన్నిటికీ సమాధానం, అన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తాను నేను. అదేంటంటే, ఒక అడవిలో ఒక సింహం ఉంది. సింహం అనేది బలమైంది, తెలివైంది. అంత తెలివైందిగా, బలమైందిగా జీవిస్తున్న సింహం దగ్గరికి ఒక రోజు గాడిద వచ్చింది. గాడిదంటేనే దానికి ముందుండే పేరేంటి? బుద్ధి లేని గాడిద. ఏమంటాం? గాడిదంటేనే బుద్ధి లేనిది. బుద్ధి లేని గాడిద తెలివైన సింహం దగ్గరికి వచ్చింది. సింహం దగ్గరకు వచ్చి, నువ్వు తెలివైన దానివంట, బలమైన దానివంట, నీ తెలివితేటలు ఎంతో నేను చూస్తాను, నువ్వు నాతో వాదనకు దిగమని అడిగింది గాడిద. ఈ సింహం అంది, నీతో వాదించలేను నేను అంది. అంటే ఇప్పటికి గాడిద నవ్వుకుని వెళ్ళిపోయింది. సాటిస్ఫై అయిపోయింది కదా, ఏంటది నాకంటే తెలియదు కదా, నవ్వుకుని గాడిద వెళ్ళిపోయింది. ఇది పక్క నుంచి ఒక నక్క చూసింది. చూసి సింహం దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి, ఏంటి నువ్వు తెలివైన దానివి, బలమైన దానివి, గాడిదతో వాదించమంటే వాదనకు దిగనన్నామంట, ఎందుకు వాదించలేకపోయావు అని అంటే, నేను నిజంగా గాడిదతో వాదించలేదులే అందంట. నక్క కూడా ఏమంటుంది, వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఏనుగు వచ్చింది. ఏనుగంటే సింహము ఏనుగు రెండు సమానమైన బలం, అందుకే ఏనుగు కూడా గజరాజ్ అంటారు. రెండింటికి సమానమైన బలం ఉంటుంది. బలమైనటువంటివి రెండే, ఒకటి సింహం, 2 ఏనుగు.
తనతో సమానమైన బలం కలిగిన ఏనుగు వచ్చి సింహాన్ని అడిగింది, ఏంటి అందరూ మాట్లాడుకుంటున్నారు, గాడితో వాదం దిగమంటే దిగనన్నామంటే ఏంటంటే నేను దాంతో పెట్టుకుందాం అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను గాదితో వాదన దిగాను అనుకో, గాదితో వాదన దిగి గెలిచిన బుద్ధి లేని గాడితో నువ్వెందుకు పెట్టుకున్నావు అంటారు. సరే, అసలే బుద్ధి లేనిది కాబట్టి అర్థం లేని ప్రశ్నలు, వితర్కమైన ప్రశ్నలు వేసిందనుకో, నేను సమాధానం చెప్పలేదనుకో, ఆ బుద్ధి లేని గాడి జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావు అంటారు. ఓడిపోయినా నన్నే అంటారు, గెలిచినా నన్నే అంటారు. కాబట్టి నా తెలివితేటలు బుద్ధి లేని గాడి దగ్గర చూపించాల్సిన అవసరం నాకు లేదు, అది నన్ను గుర్తించిన అవసరం అయితే నాకు లేదు అని అందంట. కాబట్టి ఏనుగు అందంట, సరే మరి నక్కకి ఎందుకు చెప్పలేదు అందంట. నక్కకి ఇలా చెప్పలేదు కదా, నక్క ఎందుకు చెప్పలేదు నువ్వు? నక్క అడిగితే గాడితో వాదించలేలే అన్నావంటే నీకు చెప్పినట్టుగా నక్కగా చెప్పాను అనుకో, అది నన్ను రెచ్చగొడద్ది. ఏం చేద్దే? నన్ను రెచ్చగొడుతుంది. నక్క బుద్ధే రెచ్చగొడతాం. ఇప్పుడు దాంతో కూడా ఎందుకని చెప్పి నేను వాదించలేని అన్నా. నీతో ఎందుకు చెప్పానంటే నువ్వు నాతో సమానమైన బలం కలిగిన దానికి, తెలివైందని కాబట్టి నీకు చెప్తున్నానంటే అప్పుడు ఆ ఏనుగు వీళ్ళందరూ తీసుకొచ్చింది. అప్పుడు ఆ ఏనుగు నిజంగా నువ్వు తెలివైన దానివి, బలమైన దానివని ఆ ఏనుగు సింహం ముందు నమస్కారం చేసింది. ఏనుగే నమస్కారం చేస్తే ఇంకా నక్కెంత, గాడిదెంత? కాబట్టి సింహం ఏం కోరుకుంది? ఈ గాడిదలు నక్కలు మెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు, వాళ్ళ దగ్గర మనం ప్రయాసాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు మనకి? ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి, ఏనుగు మెచ్చుకోవాలి. దానికైతే మనకెవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. నీ నీతి అనేది దేవునికి కనపడాలి. అబ్రహాం ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎవరూ లేరు, ఉన్నారా? దేవునికే కనపడింది కదా, కనపడలేదా? దానియేలు ప్రవర్తన దేవునికి కనపడింది. యోసేపు తన మనసులో అనుకున్నాడు ఏమని? తప్పు చేసిన నేను అవమానపరచకూడదని. అది ఎవరికి కనపడింది? దేవునికి కనపడింది. జకర్యా కూడా అంత వృద్ధుడయ్యుండి చేసే క్రమం దేవుడికి తెలిసింది. కనుక నీ నీతి అనేది దేవునికి కనపడేట్లుగా ప్రవర్తిస్తే నీతిమంతుల ఫలితాన్ని మన జీవితంలో పొందుకుంటాం. అలాగే కాక ఈ గాడిదల గురించి పట్టించుకొని నక్కల గురించి పట్టించుకుంటే మన బ్రతుకు వేస్ట్ అయిపోతుంది. విశ్వాసమైన స్థితిలో నీతిమంతులుగా మనం బతుకుదాం. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? నీతిమంతులు విడవబడరు, వాని సంతానం వివక్షమెత్తడు. కనుక అబ్రహాములాగా సమర్పణ కలిగి ఉందాం, దానియేలులాగా గర్వం లేకుండా మనం ఉందాం, జకర్యాలాగా క్రమం తప్పకుండా ఆరాధన పొందాం, యోసేపులాగా మనమైతే ఎవరిని అవమానపరచొద్దు, క్రీస్తులాగా గొప్ప వారితో నీతిమంతులుగా మనం నిలబడదాం. దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తి కలిగినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.